ప్రైజ్ ద లార్డ్. మిత్రులందరికీ శుభాలు, వందనాలు. ఒక చిన్న మాట. పరిశుద్ధ గ్రంథంలో గేహాజీ అనే ఒక మనుషుడున్నాడు. ఇతడు ఎలాంటి వాడు అనంటే, ఒక ప్రవక్త దగ్గర అసిస్టెంట్ ప్రవక్తగా పనిచేస్తున్నటువంటి ఒక దైవ మనుషుడనే చెప్పాలి. మన భాషలో చెప్పాలంటే ఒక దైవ సేవకుని కింద పనిచేసేటువంటి పరిచర్య చేసేటువంటి ఒక అసిస్టెంట్ పాస్టర్ అని చెప్పాలి. నిజముగా ఎంత గొప్ప పరిచర్య కదా, ఎంత గొప్ప బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. అయితే 4 మణుగుల వెండికి, అలాగే ఒక 2 జతల బట్టలకి ఆశపడి తన సంతతికే శాపాన్ని తీసుకొచ్చాడు ఈ గేహాజీ. దైవ సేవకుని మాట తిరస్కరించాడు ఈ గేహాజీ. తన పిల్లలకు ఆశీర్వాదకరంగా బ్రతకాల్సినటువంటి ఈ గేహాజీ తన పిల్లలకు సంతతి వారికే శాపంగా మారిపోయాడు ఈ గేహాజీ. ఎంతట దయనీయ స్థితి కదా, ఎంత దౌర్భాగ్య స్థితి కదా. ఇలాంటి స్థితి మనకు వద్దు. దేవునికి, దైవ సేవకునికి వ్యతిరేకంగా ఎన్నడూ మనము తిరగకుండా, దేవుని మాట, దైవ సేవకుని మాట మనం అలక్ష్యము చేయకుండా, లక్ష్యముంచి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆశీర్వాదకరంగా మన సంతతికి మనము మారుదుముగాక. ఆమేన్, ఆమేన్.